ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. యునానీ వైద్య రంగంలో 2017వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ వహీద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యునానీ మెడిసిన్ యునానీ వైద్య విధానంలో ఒక ప్రతిష్టాత్మక సంస్థకి సంచాలకులుగా పనిచేసి దశాబ్దాల పాటు యునానీ వైద్య విధానంలో ఎందరికో తమ వైద్యం ద్వారా నయం చేసిన డాక్టర్ ఎంఏ వహీద్ గారు ఉన్నారు. వహీద్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీకు పద్మశ్రీ 2017లో వచ్చింది కదా, ఎస్, పద్మశ్రీ అవార్డు వచ్చింది డాక్టర్ వహీద్ గారికి అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? యాక్చువల్లీ నాకు అవార్డు వచ్చింది ఇట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ ఫీలింగ్. యునానీ మెడిసిన్లో మేము సైంటిఫిక్ రెలెవెన్స్ ఇవ్వాలి, గ్లోబల్ లెవెల్లో పాపులర్ చేయాలి అండ్ అందరికి గ్లోబల్ పాపులేషన్కు ఇట్ షుడ్ రీచ్. అందుకోసం సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలిసి దెన్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం. ఇట్స్ ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ రెండు. మొత్తం ప్లాట్ఫామ్ క్లినికల్ రీసెర్చ్, ప్రీ క్లినికల్ అంటే మేము బేసికల్లీ సైంటిస్ట్ అండి. ఐ వర్క్ యాజ్ అ డైరెక్టర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కూడా వేరియస్ కమిటీస్లో చైర్మన్ ఉన్నాను నేను. అంటే యునానీ వైద్య విధానంలో పేషెంట్లను ట్రీట్ చేసే వైద్యులుగాను ఉన్నారు, పరిశోధన చేసే శాస్త్రవేత్తగాను. ఎస్, రీసెర్చ్ కూడా చేసినా, కొత్త మెడిసిన్స్ కూడా డెవలప్ చేసినా, మొత్తం కొత్త మెడిసిన్ డెవలప్ చేసినా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాదు, ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ కూడా ఉంటుంది. అది ఫాలో చేయాలి. సేఫ్టీ ఉండాలి, ఎఫెక్టివ్ ఉండాలి. ఎఫెక్టివ్ ఉంటే మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది బాడీలో అది మానిటర్ చేయాలి. సో దట్ ఆల్ మెకానిజమ్స్ ఉంటుంది. నా స్పెషలైజేషన్ క్లినికల్ రీసెర్చ్ ఉన్నాయి. క్లినికల్ రీసెర్చ్లో ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ స్టడీస్లో నా ఎక్స్పర్టైజ్ ఉన్నాయి. సో ప్రోటోకాల్ డెవలప్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, స్టడీస్ మానిటరింగ్ చేయాలి, కండక్ట్ చేసి మానిటరింగ్ చేసి మొత్తం పబ్లికేషన్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దాట్ రికాగ్నేషన్ వస్తుంది. సో నాకు రికాగ్నేషన్ వచ్చింది, అదే పద్మశ్రీ అంటే సిస్టమ్కి కూడా వచ్చింది. దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు ఏ విషయంలో ఇచ్చారండి పద్మశ్రీ? నా మొత్తం రీసెర్చ్ డెర్మటాలజీ డిజీజెస్లో ఎక్కువ ఉన్నది, కానీ వేరే డిజీజెస్లో కూడా చేసిన. డెర్మటాలజీలో వీటిలో కూడా చాలా రీసెర్చ్, చర్మ వ్యాధులకు సంబంధించి స్కిన్ డిజీజెస్లో ఎస్ పరిశోధన, దానికి సంబంధించిన పరిష్కారం కూడా. ఎస్ ఎస్ ఎస్. అయితే ఈ డాక్టర్ వహీద్కి పద్మశ్రీ వచ్చినట్టుగానే కాకుండా యునానీ వైద్య విధానానికి వచ్చినట్టుగా మీరు డెఫినెట్లీ. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఈ రంగంలో? మీరు 37 years. 37 ఏళ్ళు. ఎక్కడ చదువుకున్నారు? నేను హైదరాబాద్లో నిజామియా యునానీ మెడికల్ కాలేజ్ ఉన్నాయి, నిజామియా తిబి కాలేజ్ కూడా చెడతారు. చార్మినార్ దగ్గర ఎదురుగా కాలేజ్ ఉన్నది. అక్కడ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ 5.5 years కోర్స్ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ సర్జరీ నేను చేసిన తర్వాత సెంట్రల్ మినిస్ట్రీలో వచ్చిన తర్వాత క్లినికల్ రీసెర్చ్లో నా ట్రైనింగ్ అయింది. ఫారెన్ యూనివర్సిటీస్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో తీసుకున్నాను. కింగ్ ఎడ్వర్డ్ మెడికల్ కాలేజ్ బాంబేలో తీసుకున్నాను. సో ఇది బేస్డ్ ఆన్ దిస్ ట్రైనింగ్ ఏస్ ఇన్స్టిట్యూట్ అని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. చేసిన తర్వాత నేను ఎక్స్పర్టైజ్ ఉన్నది ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ రీసెర్చ్లో. సో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండి. వైద్య విధానం ఏదైనా లక్ష్యం ఒక్కటే, మనిషికి ఆరోగ్యాన్ని కోర్చటం. మరి ఈ మార్గంలో రకరకాల వైద్య విధానాలు అవసరం పడ్డప్పుడు సమన్వయపరిచి, అంటే ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఎస్, ఇంటిగ్రేషన్ ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అండి. ఇప్పుడు ఇంటిగ్రేషనే చేయాలి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తా. 2 ఎగ్జాంపుల్లో ఫస్ట్ కామన్ డయాబెటీస్ మెలిటస్లో ఇస్తారు. డయాబెటీస్ మెలిటస్ లక్కీలీ ఇండియా ఇస్ బికమింగ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ హైదరాబాద్ మధుమేహము శర్కర వ్యాధి అని వినిపిస్తున్నది. డయాబెటిక్ అండ్ హైదరాబాద్ సర్ప్రైజింగ్లీ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఇప్పుడు ఓవర్ 6-7% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ హ్యావింగ్, ఇండియాలో ఇంకా ఎక్కువ ఉన్నది పేషెంట్. నో ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, అంటే కంపేర్ చేస్తున్నాగా ఇంటిగ్రేషన్ ఎట్లా వస్తుంది. ఏమన్నా అంటే డయాబెటీస్ మెలిటస్ ఉన్నది, షుగర్ ఎక్కువ అవుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటాం. స్పెషలిస్ట్ ఉన్నాయి మన దగ్గర, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, బిగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్ ఉన్నాయి, ఎండోక్రాలజిస్ట్ ఉన్నది, సూపర్ స్పెషలిస్ట్ ఉన్నాయి, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నాయి, పేషెంట్స్కు కేర్ తీసుకోవాలి. ఇంకా ఒకటి ఫార్మకాలజీలో మంచిగా రీసెర్చ్ చేసి మెడిసిన్స్ డెవలప్ అయింది. ఇంత మొత్తం ఉన్న తర్వాత కూడా డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నది. లీడింగ్ బ్లైండ్నెస్గా కాజ్ డయాబెటీస్ ఉన్నాయి మన ఇండియాలో ఉన్నాయి.
కిడ్నీ ఫెయిలియర్ ఉన్నాయి, దట్ ఈస్ సికేడి, క్రానిక్ కిడ్నీ డిజీజ్, స్టేజ్ 1, 2, 3, 4, 5 ఉంటుంది. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటుంది. న్యూరాలజికల్ కాంప్లికేషన్ ఉంటుంది, తిమ్మిరి వస్తుంది, మంట అవుతుంది, కాళ్ళకు చాలా కష్టం అయిపోతుంది, నరాలు ఖరాబ్ అయిపోతుంది, పడిపోతుంది. ఇంకా లీవర్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ సమస్య ఉన్నది, మొత్తం గ్లోబల్ సమస్య ఉన్నది. అంటే ఫ్యాటీ డీజనరేషన్ ఆఫ్ ది లివర్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ డిజనరేషన్ ఆఫ్ లివర్ ఇస్ ద కాంప్లికేషన్ ఆఫ్ ది డయాబెటీస్ అండి. కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్ ఉండేది బ్లాక్ ఉంటుంది అండి. బ్రెయిన్లో బ్లాక్ అయితే పారాలసిస్ వచ్చేస్తుంది అండి. ఇంత సోప్ ఉండి హాస్పిటల్ ఉన్నాయి, ఇంత నాలెడ్జ్ ఉన్నది, డాక్టర్స్ ఉన్నాయి, మెడిసిన్ ఉన్నాయి, తర్వాత కూడా ఇది అవుతుంది. దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ థ్రస్ట్ ఏరియా. అంటే థ్రస్ట్ ఏరియా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి అంటే డయాబెటిక్ మందు ఇచ్చేసిన తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్ తక్కువ చేయాలి, అది ఒకటే సమస్య కాదు. ఇంకా వేరే సమస్య ఏమున్నాయి అంటే కాంప్లికేషన్ ఆఫ్ ది డిజీజ్, కాంప్లికేషన్ ఆఫ్ ది డయాబెటీస్ కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే చాలా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అంటే మధుమేహాన్ని నియంత్రించడమే కాదు, కొన్నేళ్ల తర్వాత వచ్చే సమస్యలు కూడా చూడాలి మనం. ఆయుష్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో చాలా మంచిగా ఉన్నాయండి. అంటే మెడిసిన్ ఇది డెవలప్ చేసిన తర్వాత యాజ్ ఎ కో ప్రిస్క్రిప్షన్, యాజ్ ఎ అడ్జువెంట్ మెడిసిన్, అది షుగర్ కంట్రోల్ చేసిన మెడిసిన్ ఎంబడి ఇదే మెడిసిన్ కూడా ఇస్తే బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది, డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది, పేషెంట్ కా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, కాంప్లికేషన్స్ కూడా తక్కువ వస్తే కంట్రోల్ అవుతుంది అండి. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మనిషి సహజంగా కోరుకునేది త్వరగా కోలుకోవాలి అని. మరి అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ ఒకసారి ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆ డాక్టర్ గారు రాసిన మందులు వాడుతూ ఉంటారు. దాంతోపాటు మరొక వైద్య విధానంలో ఉండే డాక్టర్ గనక ఏమైనా ఔషధాలు సలహా ఇస్తే ఆ మెడిసిన్స్ కూడా వాడొచ్చా? అదే అంటున్నాను నేను. డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చినా కదా, అలాగని మేము రీసెర్చ్ చేస్తున్నాం అండి. మేము కొలాబరేషన్స్ ఉన్నాయి వేరే సెంటర్స్తో. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి చెన్నైలో, అది ట్యూబర్క్లోసిస్కు ట్రీట్మెంట్ ఇస్తారు. ట్యూబర్క్లోసిస్ మెడిసిన్ ఇస్తే డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, లివర్ కాంప్లికేషన్స్ వస్తుంది. రెసిస్టెన్స్ పడితే మందుది అసలు తక్కువ అయిపోతుంది, అందుకోసం తొందరగా ఫెయిలియర్స్ ఉన్నది. ఇప్పుడు మల్టీ డ్రగ్ థెరపీ వచ్చింది, ఎందుకంటే రెసిస్టెన్స్ అనే శక్తి తగ్గకుండా అటు ఆ మందుతో పాటు మీరు ఇచ్చే ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. తో మేము మందు ఇచ్చేస్తున్న వాళ్ళతో కలిసి రీసెర్చ్ చేస్తున్నాం. మేము మందు ఇస్తే ఇమ్యూనిటీ అవుతుంది, ఇమ్యూనో మాడ్యులేటర్, ఇమ్యూన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మెడిసిన్ ది ఎఫెక్ట్ మంచిగా అవుతుంది, డిజీజ్ ట్యూబర్క్లోసిస్ తొందరగా తక్కువ అవుతుంది, కాంప్లికేషన్ లేకుంటే దట్ విల్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒకటి మాట అండి. ఇంకా ఒకటి వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఉన్నాయి జమ్ములా, సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్. మేము అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఇది కూడా మనం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వీ హ్యావ్ ఎ కొలాబరేషన్తో రీసెర్చ్ చేసినండి. డయాబెటీస్లా యాంటీబయాటిక్ వస్తే 750 mg రిఫాంపెసిన్ అని ఇచ్చేస్తారండి. మందుతోని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, మందుతోని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటుంది, రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు నల్ల మిరియాలు ఉంటుంది కదా అండి, పెప్పర్ అంటారు కదా, పెప్పర్తోని ఒకటి చిన్న ఆల్కలైడ్ తీసిన పెప్పరిన్ అంటారండి. అది పెప్పరిన్ యాడ్ చేసి ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్కు అది మందుతోని కలిపేస్తే 750 mg మందు రెడ్యూస్ చేసి 250 ఇచ్చిన. సో 250 ఇస్తే సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది యాంటీబయాటిక్ తక్కువ అయిపోయింది, ఎఫికసీ ఎక్కువ అయిపోయింది, పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్. సో ఇంటిగ్రేషన్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అండి. ఇది శాస్త్రోక్తంగా నిరూపితమైందా అండి, సైంటిఫిక్గా ప్రూవ్ అయిందా? దిస్ ఈజ్ ఆల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఓన్లీ అండి. So we are basically scientists. These are all scientific research. Publish ayindi, not only publish ayindi, it approve ayindi. Company, multinational company, patent rights kuda తీసుకున్నా, manufacturing rights తీసుకున్నాండి, ఇంటర్ఫేస్ విత్ ఇండస్ట్రీ. ఇప్పుడు జాతీయ స్థాయిలో మెడికల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్య పరిశోధన సంస్థలనే కదండి, ఈ ఆయుష్ వైద్య విధానాన్ని ఇతర వైద్య విధానాలు కలిపి చేస్తున్న సంస్థలు ఉన్నాయా? అది కూడా అది చాలా ఉన్నది అండి. సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐసిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది, ఆయుష్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది, మాకు బాగా కొలాబరేషన్స్ ఉందండి. అమేథీ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. సో మొత్తం కొలాబరేషన్ చేస్తామండి. నేను చెప్పినా కదా ముందు, మేము డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్తోని ప్రాజెక్ట్ చేసిన, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన రీసెర్చ్ చేయాలి అని. మా దగ్గర మొత్తం రీసెర్చ్ డిఫరెంట్ లెవెల్ది రీసెర్చ్, ప్రీ క్లినికల్, క్లినికల్ మొత్తం అవుతుంది, సెల్ కల్చర్ ఫెసిలిటీస్ అది మొత్తం ఉన్నది. వాళ్ళ దగ్గర ఫెసిలిటీ మా ఫెసిలిటీ తీసుకుంటాం, వాళ్ళ దగ్గర ఉన్నది మా దగ్గర లేదు, మేము తీసుకుంటాం. ఇంకా ఒకటి నాలెడ్జ్ షేరింగ్ కూడా ఉంటుంది. సో వీళ్ళు జాయింట్ ప్రోటోకాల్ డెవలప్ చేసి రీసెర్చ్ చేసి పబ్లిష్ చేస్తామండి. పబ్లిష్ చేసిన తర్వాత అది మొత్తం నాలెడ్జ్ పబ్లిక్ డొమైన్లో రావాలి కదండి, పబ్లికేషన్ అయిపోతుంది. సో ఇట్ రీచ్ టు ది ఆల్ ది పీపుల్. మీకు పద్మశ్రీ దేంట్లో వచ్చిందండి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రెండు ఉన్నది అండి. వన్ ఈజ్ ఎ సిస్టమ్ డెవలప్మెంట్ అండ్ గివింగ్ ది సైంటిఫిక్ రిలవెన్స్ టు ది సిస్టమ్ అండి.
సో మేము విట్లాయిగోలో చాలా ఎక్కువ రీసెర్చ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్ చేసిన 2 ఫార్ములేషన్స్ ఓరల్ అప్లికేషన్ పైన పెట్టడానికి 2 ఫార్ములేషన్స్. విట్లాయిగో అంటే తెల్ల మచ్చలు, బుల్లి మచ్చలండి. విటలేగో అంటే బుల్లి మచ్చలు, తెల్లగా చర్మం నుంచి. అది రీసెర్చ్ చేసిన తర్వాత మెడిసిన్ చేసేదిన డెవలప్ చేసి మేము డ్రగ్ డోజియర్స్ డెవలప్ చేస్తాం. సైంటిఫిక్ వ్యాలిడిటీ అండి, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది డిజీజ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది మెడిసిన్ అండి. అది US FDAకు అప్రూవల్కు పంపించిన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ద్వారా. ఇంకా ఒకటి రీసెర్చ్ చేసిన తర్వాత దిస్ ఆర్ ఆల్ త్రూ ది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండి. ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొలాబరేషన్లో చేసిన, ICMR కొలాబరేషన్స్లో చేసిన, విట్లాయిగోలో చేసిన, హెపటైటిస్లో కూడా చేసిన. ఇది మొత్తం రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన, మెడిసిన్స్ ఫార్ములేషన్స్ డెవలప్ చేసిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన, అందుకోసం వచ్చిందండి. డాక్టర్ గారు, యునానీ వైద్య విధానం గురించి అంటే చరిత్ర ఏమైనా చెబుతారా? దిస్ ఈస్ కాల్డ్ యునానీ మెడిసిన్ అండి, ఆర్ గ్రీక్ మెడిసిన్. ఇట్ హ్యాస్ కమ్, అంటే గ్రీక్ కంట్రీ ఉండే కదా, అదే గ్రీస్ అంటారు. ఈ ఒరిజిన్ గ్రీస్ కంట్రీలా ఉండే అండి. అది ఆఫీషియల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి. ఇక్కడ ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి, మనం ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో. అక్కడ గ్రీస్ కంట్రీలో గ్రీస్ మెడిసిన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి. అది 2 రూట్. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటర్నేషనల్ రూట్లో పోయినా, ఒకటి రూట్ అరేబియన్ కంట్రీస్, ఒకటి పర్షియన్ కంట్రీస్లో ఉండే. తర్వాత అక్కడికి వెళ్ళి ఇండియాలో వచ్చిన అండి. ఇండియాలో వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఆయుర్వేద ఉండేది. సో యునానీ ఆయుర్వేద 2 సర్వైవ్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత పబ్లిక్ డిమాండ్ ఉండే, సేఫ్ ఉన్నది, ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి, రకాలది మెడిసిన్స్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ఉన్నది, లైఫ్ స్టైల్ డిజీజ్ ఉన్నది, ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. మోడర్న్ మెడిసిన్లో ఏం ట్రీట్మెంట్ లేదు అండి. స్పాండిలైటిస్ ఉన్నాయి లేదు, లంబార్ డిస్క్ ప్రాబ్లం అనేది ఏం లేదు. ఇది మెడిసిన్ చాలా మంచి పని చేస్తుంది, ఇది వైద్యం. సో ఇది వైద్యం మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ ప్యాటర్నేజ్ ఉంటే UG కాలేజెస్ వచ్చింది, PG కాలేజ్ వచ్చింది, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది, కొలాబరేటివ్ సెంటర్స్ వచ్చింది, ఇంటర్నేషనల్ రికాగ్నిషన్ వచ్చింది. ఇండియాకి వెళ్ళి మళ్ళీ రివర్స్ బ్యాక్ టు ది వేరియస్ అదర్ కంట్రీస్ పోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యునానీ చైర్ సెటప్ చేసిన, ఆఫ్రికాలో చేసిన, బంగ్లాదేశ్లో చేసిన, శ్రీలంకలో చేస్తున్నా, మలేషియాలో కమింగ్ వేరియస్ ఏరియా కంట్రీస్లో. మీరు విదేశాలకు వెళ్ళారండి? చాలా విదేశాల్లో పోయినాయి, అమెరికాకు చాలా సార్. మేమేం చేసినామంటే రీసెర్చ్ చేసిన తర్వాత రీసెర్చ్ పేపర్స్ రాస్తామండి. ఇంకా 2 ఉంటుంది, పబ్లిక్ డొమైన్లో రావాలి, మెడికల్ కాన్ఫరెన్స్లోకి పోయి ప్రెజెంట్ చేయాలి. తో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. నేను అమెరికాలో ఎన్నిసార్లు పోయినా అండి, మలేషియాలో ఎన్నిసార్లు పోయినా అండి, రష్యాకు కూడా పోయినా అండి. ఎట్లా దుబాయ్ అంటే కాన్ఫరెన్స్ ఉంటే వాళ్ళు పిలుస్తారు మాకు, యాజ్ ఎ గెస్ట్ స్పీకర్ వచ్చి లెక్చర్ చేయాలి అని పోతాం. ఇంకొకటి పబ్లికేషన్ చేయాలి మెడికల్ జర్నల్లో. ఎంత మంచి మెడికల్ జర్నల్లో పెడితే అది క్రెడిట్ వస్తుంది. ఇది పబ్లికేషన్ బేసిస్లో వర్క్ కౌంట్ అవుతుంది. వర్క్ కౌంట్ అయితే మాకు క్రెడిట్ వస్తుంది, అది క్రెడిట్ కౌంట్ అవుతుంది అవార్డ్స్కి వెళ్ళి. డాక్టర్ గారు, ఇలా నేను ఒక మామూలు మనిషిగా అడుగుతున్నాను. ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలామంది పేషెంట్లు వస్తుంటారు, మీకు అసలు తీరికే ఉండదు. డాక్టరు పేషెంట్ను ట్రీట్ చేయడానికే సమయం సరిపోనప్పుడు ఈ పరిశోధన చేయడానికి అవకాశం ఎట్లా దొరుకుతుంది? బేసికల్లీ 2 రకాలు ఉంటుంది అండి. మార్నింగ్తో మేము పేషెంట్కు చూడాలి, ఎందుకంటే క్లినికల్ రీసెర్చ్ అంటే పేషెంట్ మీద రీసెర్చ్ అండి. ప్రీ క్లినికల్ అంటే అనిమల్ రీసెర్చ్ అండి. అది మొత్తం లెబొరేటరీస్ ఉంటుంది, మా టీం ఉంటుంది, వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి. పేషెంట్స్కు క్లినికల్ రీసెర్చ్ అంటే మెడికల్ డాక్టర్ అండి. మేము మెడికల్ డాక్టర్ ఉన్నాయి పని, కానీ పేషెంట్లా రీసెర్చ్ చేస్తుందో నేచురల్లీ పేషెంట్స్ చూడాలి, పేషెంట్కు డయాగ్నోస్ చేయాలి, పేషెంట్కు టెస్ట్ చేయాలి, మెడిసిన్కు వైద్యం డెవలప్ చేసినా ఇవ్వాలి. మీరు మెడిసిన్ ఎట్లా పని చేస్తుంది శరీరంలో అది చూడాలి, మెడిసిన్ది ఏం సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి అది మానిటర్ చేయాలి. అది మొత్తం క్లినికల్ రీసెర్చ్ పార్ట్. సో అది ప్రోటోకాల్ డెవలప్ చేయాలండి, అలాగా చేయాలి అని. సో మొత్తం డెవలప్ చేసిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం మనం రికార్డింగ్ చేయాలి. దెన్ కంప్యూటరైజ్ చేసి స్టాటిస్టిక్స్ అప్లై చేసి పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ డెవలప్ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తి ప్రధానం. అలా ఇమ్యూనిటీ డెవలప్ కావాలి అంటే మీరేం సలహా ఇస్తారు ఎవరికైనా? మా దగ్గర చాలా మంచిది యునానీ మెడిసిన్లో ఇమ్యూనోమాడ్యులేటర్స్ ఉన్నది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. కరోనా టైంలో మనం ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ఫోకస్ చేసిన ఆయుష్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో. అది కమిటీ సెటప్ చేసిన, అది కమిటీస్లో నేను కూడా ఉండేది. చాలా మెడిసిన్స్ డెవలప్ చేసిన, మనం డికాక్షన్ లెక్క ఇవ్వాలి. అది ఇమ్యూనోమాడ్యులేటర్స్ అండి. సో ఇమ్యూన్ సిస్టమ్కు రీమాడ్యులేట్ చేయాలి. ఇమ్యూనోమాడ్యులేటర్ అంటే ఇమ్యూన్ సిస్టమ్కు స్ట్రాంగ్ చేయాలి. మనం ఏ ఇన్ఫెక్షన్ ఉంటే అది ఇన్ఫెక్షన్ది ఎఫెక్ట్ మనం శరీరంలో కాదు. సో దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనోమాడ్యులేషన్. బేసిక్ కాన్సెప్ట్ అని యునానీ మెడిసిన్లో 2 స్లోగన్ ఉన్నాయండి. మీ హెల్త్ మంచిగా ఉన్నప్పుడు మెయింటైన్ చేయాలి, ఆరోగ్యం బాగుంటే అది మెయింటైన్ చేయాలి. ఎలాగా మెయింటైన్ చేయాలి? సో ఇమ్యూనోమాడ్యులేషన్ ద్వారా. ఇమ్యూన్ సిస్టమ్ మనం శరీరంలో నేచురల్ ఉంటుంది, అది పడిపోయినా లేకుంటే మెయింటైన్ చేయాలి. ఇమ్యూనోమాడ్యులేషన్ అంటారు. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయిపోతే
దెన్ మీరు బాడీ ఖుద్ స్ట్రాంగ్ ఉంటుంది. ఏం ఇన్ఫెక్షన్ వస్తే అది ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ కాదు, బాడీలో డ్యామేజ్ కాదు. ఇంకా తర్వాత ఏమో డ్యామేజ్ అయితే డిజీజ్ వస్తే అది రిపేర్ చేయాలి అంటే ఇమ్యూనో మోడ్యులేషన్ కూడా ఇవ్వాలి, ప్లస్ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అనేది డయాగ్నోస్ చేసి ఇవ్వాలండి. డాక్టర్ గారు, బయట అంటుంటారు మెడిసిన్ ఎక్కువగా వాడడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది, మందులు వాడి 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 మందులు కూడా పనిచేయకుండా అయితే అంటారు, నిజమేనా? మొత్తం వరల్డ్లో ఇది ప్రాబ్లం ఉన్నది, డ్రగ్ రెసిస్టెన్స్ అంటారండి. ఒక మాట చెప్తా అండి, మనం ఎవరికి ఒకటి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవుతుంది, డాక్టర్ గారు దగ్గర పోతే అని రాస్తారు కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్. ఎందుకు చేస్తారంటే ఇది మందు పని చేస్తుంది, ఇది మందు పని చేయలేదని టెస్ట్ చేసి ఇచ్చేస్తారు. ఎందుకంటే మందు వాడి అది ఆర్గనిజం అలవాటైపోతుంది. అలవాటు అయిన తర్వాత అది మందు పని చేయరు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాండి, మీ ఇంట్లో ఒకటి గెస్ట్ వచ్చిన ఫస్ట్ డే మీ ఎట్లా యాటిట్యూడ్ ఉంటుంది, సెకండ్ డే ఎట్లా ఉంటుంది, 1 వీక్ తర్వాత ఎట్లా యాటిట్యూడ్ ఉంటుంది, అలాగనే ఇది బాడీకు మనం అది అయిపోతుంది. సో ఏం చేయాలి అంటే మెడిసిన్స్ అంత అవసరం ఉన్నాయి అంత ఇవ్వాలి. ఇంకా మెడిసిన్ది ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ కాకుంటే ఎట్లా చూడాలి. ఇమ్యూనో మాడ్యులేటర్ ఒకటి కల్పిస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎఫెక్ట్ ఆఫ్ ది బ్యాక్టీరియా తక్కువ అయిపోతుంది, యాంటీబయాటిక్ కోర్స్ కూడా తక్కువ అవుతుంది. బాగుందండి. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నారు మీరు, అంటే మా జీవన విధానం వల్ల కూడా కొన్ని రోగాలు వస్తున్నాయి. ఆదర్శమైన జీవన విధానం, ఐడియల్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో చెప్తారా? ఐడియల్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉన్నాయి అంటే ది బెస్ట్ థింగ్ అది యునానీ మెడిసిన్ 6 ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్ అని 6 ప్రిన్సిపల్స్ ఇచ్చానండి. యునానీ పద్ధతిలో 6 సూత్రాలు ఉన్నది. 6 ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్ అంటారండి. ఎసెన్షియల్స్ బాడీలో ఫాలో చేయాలి. ఫస్ట్ ఏమున్నాయి అంటే మీరు ఎన్ని గంటలు పండుకోవాలి, 6 to 8 hours నిద్ర కావాలి. 6-8 hours నిద్రలో 6 hours సౌండ్ స్లీప్ కావాలి. 4 to 5 hours సౌండ్ స్లీప్ అయితే కూడా అవుతుంది. ఇంకా 2 hours డిస్టర్బ్ స్లీప్ ఉండాలి. ఎందుకంటే మీరు పండుకుంటే రిమైండర్ రాదు, లేచినప్పుడు ఎంత సౌండ్ స్లీప్లో ఏం తొందరగా లేవద్దు కదా అట్లా. ఇంకా టైంకు మెయింటైన్ చేయాలండి. ఇంకా రెస్ట్ ఉంటుంది. ఇది రెస్ట్లో 2 ఉంటుంది, ఒకటి స్లీప్ ఉంటుంది, ఒకటి మెంటల్ రెస్ట్ ఉంటుంది. అది మెంటల్ రెస్ట్ అంటే సైకలాజికల్లీ రెస్ట్ కూడా ఉండాలి, టెన్షన్స్ ఎక్కువ తీసుకోవద్దు. ఇంకా ఒకటి వాకింగ్ చేయాలండి. వాకింగ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు అమెరికన్ రుమాటాలజీ అసోసియేషన్ రికమెండేషన్స్ చూస్తే మనం 10,000 ఫుట్ పర్ డే వాకింగ్ చేయాలి. ప్రతిరోజు 10,000 అడుగులు వేయాలి. పోయాలి. అంటే మనకి రోగం ఉన్నా లేకున్నా, ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా, నీ ఆరోగ్యం ఉన్నా లేకుంటే డల్ అయిపోతే వేరే మాట ఉన్నాయి, కానీ మంచిగా ఉండాలి, ఏం రోగం రాకుంటే అంటే ఇది చేయాలండి. 10,000 అడుగులు వేయాలి. సో 10,000 ఎట్లా చేయాలి అంటే 10,000 వాకింగ్ చేసేందుకు అవసరం లేదు. మనం డైలీ వాకింగ్ చేస్తాం, డైలీ యాక్టివిటీ చేస్తాం, 50% అయిపోతుంది. 5,000 వాక్ చేయాలి. మనం అవరేజ్ తీసుకుంటే మనం హార్ట్ బీటింగ్ ఉంటుంది, అవరేజ్ మనం 72 తీసుకుంటాం. సో బిట్వీన్ 70 to 80 ఉంటుంది. అది మనం వాకింగ్ చేస్తే పర్మనెంట్ 100 ఫుట్ అవుతుంది. అది అంటే గుండె కొట్టుకోవడం మామూలుగా 72 అయితే ఇది నడిస్తే 100. సో అట్లా 100తో క్యాల్కులేట్ చేసి 5,000 వాడితే 30-40 minutes అగ్రెసివ్ వాక్ చేస్తే అయిపోతుంది అండి. అది కూడా మీరు 7 days వాక్ చేసేకి అవసరం లేదు. 5 days వాక్ చేసి 2 days అగైన్ బాడీకి రెస్ట్ ఇవ్వాలండి. సో రీజనరేట్ కావాలి బాడీ. సో బాడీ రీజనరేట్ ఏమవుతుంది, అదే ఇమ్యూన్ సిస్టమ్ రీమాడ్యులేట్ అయ్యి దట్ విల్ మేక్ యువర్ హెల్తీ. అంటే ఆఫీసులకి వీకెండ్ సెలవులు ఇచ్చేట్టు వాకింగ్ కూడా సెలవు ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సెలవు ఎందుకు ఇవ్వాలి? అది కాన్సెప్ట్ ఆఫ్ సెలవు ఎట్లా వచ్చింది అంటే 2 days 1 day మీరు సెలవు వచ్చిన తర్వాత మీరు రెస్ట్ తీసుకొని మంచిగా వస్తే నెక్స్ట్ డే యువర్ అవుట్పుట్ చాలా మంచిగా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువ అయిపోతుంది, వర్క్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా ఫుడ్ ఇంటేక్ అండి. ఫుడ్ ఇంటేక్లో క్యాల్కులేటెడ్ ఉండాలి. హాఫ్ మీ స్టమక్ది ఎంత కెపాసిటీ ఉంటుంది హాఫ్ తినాలి, 25% వాటర్ తీసుకోవాలి, 25% ఫ్రెష్ ఎయిర్ అండ్ గ్యాప్ ఇవ్వాలి. మెటబాలిజం మంచిగా ఉంటుంది, లీవర్కు డ్యామేజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం తిన్న తర్వాత మీరు ఏం తింటే, ఎక్కువ తింటే తక్కువ తింటే మెటబాలిజం లీవర్లో ఉంటుంది. మీ లీవర్ మీ చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాయండి, ఆయన లెక్క చేస్తారు, రోజు లెక్క చేస్తారు, ఎంత తింటున్నావు, ఎక్కువ తింటున్నావు మీకు పనిష్మెంట్ ఇంత, బాడీ ఎక్కువ అయిపోతుంది, ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఎక్కువ తింటాం, ఫ్యాట్ ఎక్కువైన తర్వాత మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, గుండె జబ్బా వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. చాలా థైరాయిడ్ వచ్చిన తర్వాత థైరాయిడ్ అంటే నాకు ఐరన్ సిక్రేషన్ చేయాలి, నాకు ఎంత స్ట్రెంత్ ఉన్నాయి అంత సిక్రేట్ చేస్తున్నావు, మీరు ఎక్కువ ఎక్కువ అవుతున్నావు, మందు బయటికి వెళ్ళి తినండి. అలాగని వాటర్ ఇంటేక్ కూడా మంచిగా ఉండాలి. సో వాటర్ ఇంటేక్ 5 to 7 liters per day ఉండాలి అండి కంపల్సరీ. సో నిద్ర మంచిగా ఉండాలి, బాడీకు రెస్ట్ ఉండాలి, ఇంటేక్ ఫుడ్ వాటర్ కరెక్ట్ ఉండాలి, ఇది కామన్ అండి. ఇంకా ఎక్స్క్రీషన్ మంచిగా ఉండాలి, మీకు బౌల్ మూమెంట్ రెగ్యులర్ ఉండాలి, కాన్స్టిపేషన్ ఉండవద్దు. అంటే మలమూత్ర విసర్జన చాలా నార్మల్ ఉండాలి. యూరినేషన్ నార్మల్ ఉండాలి, ఎక్స్క్రీషన్స్ మంచిగా ఉండాలి. సో మీరు మంచిగా వాక్ చేస్తే మీకు స్వెట్టింగ్ వస్తుంది, బాడీకి మంచిగా ఉంటుంది. నీళ్ళు మంచిగా తాగితే ఫిల్టరేషన్ కిడ్నీలో ఉంటుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, యూరిన్ టైంకి వచ్చేస్తుంది. సో ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. కానీ మనం బయట పోయి హోటళ్ళలో కానీ లేదా జంక్ ఫుడ్ తింటాము, మోషన్స్ కోసం టాబ్లెట్ వేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అది చెప్పినా కదా,
మీకు ఒక మానిటరింగ్ మెకానిజం ఉందండి. లీవర్ ఇది చీఫ్ ఆర్గన్ ఉందండి, అది మెటబాలిజం అవుతుంది. నేను ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, చార్టెడ్ అకౌంటెంట్ అని లెక్క పెడుతూనే ఉంటారు. ఎక్కువ తింటున్నావు ఎక్కువ పే చేయాలి, ఎక్కువ తింటున్నావు కదా ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తలేదు కదా పెనాల్టీ పెడతాం మీకు, అలాగనండి. సార్, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే పేషెంట్ల నుంచి కూడా మీరు ఏమైనా నేర్చుకుంటారా? ఎస్, డాక్టర్ ఇస్ స్టూడెంట్ ఇన్ హిస్ హోల్ లైఫ్ అండి. పేషెంట్కి నాలెడ్జ్ ఇప్పుడు పేషెంట్స్ చాలా ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ ఉన్నాయి. పిల్లలు ఉంటే సరే కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నది, యంగ్ ఉంటే కూడా పేపర్ ఉన్నది, ఓల్డ్ ఉంటే కూడా ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేటెడ్ ఉంటుంది. అందులో ఏమున్నాయి అంటే నాలెడ్జ్ ఒక్కటే దగ్గర లేదు. వాళ్ళు వచ్చేటికి ముందు చాలా రీసెర్చ్ చేసి వస్తారు. ఇప్పుడు కంప్యూటర్ ఉన్నది అండి, ఓవర్ ది టిప్స్ ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నది అండి. సో వాళ్ళు మొత్తం చదివేసి వస్తారు. సో దెన్ డ్యూరింగ్ ది డిస్కషన్స్ ఒక పాయింట్ ఇట్లా కూడా ఉంటుంది, వీరు మిస్ చేస్తే కూడా వీ విల్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. సో లర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. మీరు ప్రతిరోజు దేశ విదేశాల్లో ఉండే చాలామంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో, అంటే యునానీ వైద్య విధానంలో కానీ ఇతర వైద్య విధానంలో కానీ ఉండ విషయ నిపుణులతో మాట్లాడుతుంటారు కదా, ఆ విషయం చెప్పండి. ఇప్పుడు అమెరికాకు పోయినా మెడికల్ కాన్ఫరెన్స్లో దెన్ గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది అండి. ఒక్కటే విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ విట్లాయిగో ఉంటే సరే, సోరియాసిస్ ఉంటే సరే, ఆర్థరైటిస్ ఉంటే సరే, ట్యూబర్క్లోసిస్ ఉంటే సరే, విషయంలో అందరిది వ్యూ ఉంటుంది, అందరిది ట్రీట్మెంట్ అప్రోచ్ ఉంటుంది అండి. సో అక్కడ పోయిన తర్వాత కూడా డిస్కస్ మొత్తం అయిన తర్వాత కూడా ఒక పెద్ద విషయం వస్తుంది. వాళ్ళు చెప్తారు వాళ్ళకు డిఫికల్ట్ పార్ట్ ఏమున్నది, క్వశ్చన్ మార్క్ ఉన్నది, వాళ్ళకు సక్సెస్ అయితే లేదు, నెక్స్ట్ లెవెల్ ఎట్లా పోవాలి. సో మేము డిస్కషన్ తర్వాత ఇది మొత్తం జరుగుతుంది అండి. దెన్ వీ విల్ టేక్ కొంచెం మెడిసిన్ ఇక్కడికి వెళ్ళి తీసుకొని యాడ్ చేసి డెవలప్ చేస్తాం మెడిసిన్స్. ఇప్పుడు మనుషుల్ని భయపెడుతున్న వ్యాధులు కొన్ని ఉన్నాయండి, క్యాన్సర్ లాంటివి. అది ఏ దశలో డాక్టర్ గారి దగ్గరికి వస్తే మనం భయంకు దూరంగా ఉండవచ్చు? ఏ డిజీజ్ ఉంటే కూడా అండి, క్యాన్సర్ ఉంటే సరే, ఏ డిజీజ్ ఉంటే సరే రెగ్యులర్ చెకప్ చేయాలండి. ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ తొందరగా అవుతుంది, స్టేజ్ 2లో కూడా అవుతుంది, 3-4లో అయితే క్యాన్సర్కు పెరిగిపోతుంది, కష్టం. చెప్పనికి విషయం ఏమనంటే టైంకు మంచిగా చెకప్ చేసుకుంటే టైంలో ట్రీట్మెంట్ అంటే ఉంటుంది. ఇంకొకటి మాట ఉంటుంది, అమెరికాలో మనుషులకు ఏమున్నాయంటే వాళ్ళ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ రేట్ ఫిక్స్ చేసేకి ముందు వాళ్ళు టెస్ట్ చేస్తారు, తర్వాత మీకు ఏం జబ్బా ఉన్నది లేదు అది బేస్లో. సో రెగ్యులర్ చేస్తారు వాళ్ళు, రెగ్యులర్ ఏం ప్రాబ్లం ఉన్నాయి, రిస్క్ ఎంత అని క్యాల్కులేట్ చేసి చేస్తారు. మనం దగ్గర ఇంట్లో ఏమున్నాయంటే ఇప్పుడు కామన్ అయిపోయింది ఇక్కడ కూడా, కానీ అంతకుముందు చాలా కష్టం ఉండే, వాళ్ళు తీసుకోలేకుంటే ఉన్నాయి, రిస్క్ ఉన్నాయి, మొత్తం జమా చేసి సంపాదించిన పైసలు మొత్తం హాస్పిటల్లో తీసుకోపెట్టే వేరే పిల్లలది ఎడ్యుకేషన్ది పెళ్ళిది ప్రాబ్లం ఉంటుంది. అందుకోసం టైంకు ఎంత తొందరగా డాక్టర్ దగ్గర పోతే సరే, డౌట్ ఉంటే, డౌట్ లేకుంటే కూడా రొటీన్ చెకప్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళాలి, డయాబెటీస్ ఉన్నాయంటే 40 years తర్వాత ఇయర్లో 2 times అండి, 6 నెలలకోసారి వెళ్ళాలి. 50 years తర్వాత 3 monthsకి ఒకటిసారి రొటీన్గా చేసుకోవాలండి. ఇంకా ఒకటి మాట ఏమున్నాయి అంటే డయాబెటీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నెలకు బ్లడ్ షుగర్ చేసుకోవాలి, ఎంత పెరిగితే కాంప్లికేషన్స్ కాకుంటే అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకోవాలి. ఇంకా వేరే ప్రాబ్లం కిడ్నీలో వస్తుంటుంది, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసుకోవాలి. ఇది కామన్ అండి, రొటీన్ టెస్ట్ చేసుకోవాలి. మనం ఇన్సూరెన్స్ ఉన్నాయంటే వాళ్ళు తీసుకుంటారు, ఈజీగా అయిపోతుంది, ఒకటి సమస్య అయింది. లేకుంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు బాగా ఫెసిలిటీస్ అయిపోయింది కదండి, అది డెఫినెట్లీ పోవాలి అక్కడ. డాక్టర్ గారు, మీరు మీ జ్ఞానాన్ని, మీ పరిశోధన ఫలితాల్ని తర్వాతి తరానికి అందిస్తున్నారా? రెండు ఉన్నాయండి. ఒకటి ఏమున్నది, బట్ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పని చేస్తాం కదా, 37 చేసిన అంటున్నాను కదా. సో ప్లాట్ఫామ్తో రెడీ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రెడీ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో యూజ్ చేయాలి, హాస్పిటల్స్ నడవాలి, పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, సిస్టమ్కు ప్రొపోగేట్ చేయాలి, ప్రొపోగేషన్ ఆఫ్ ది సిస్టమ్ కావాలి. అందుకోసం సెకండ్ లైన్ డెవలప్ చేస్తాం, క్రియేట్ చేస్తాం. అది సెకండ్ లైన్ క్రియేట్ చేసి వాళ్ళకు ట్రైన్ కూడా చేస్తామండి. సో మాది నేషనల్ లెవెల్ పని ఉన్నది అంటే 27 centers అక్రాస్ ఇండియా ఉన్నది మాది. సో 27 centersలో నేను 7 centers నా అండర్లో ఉండేది. సెంటర్ ఎట్ హైదరాబాద్, సెంటర్ ఎట్ బాంబే, సెంటర్ ఎట్ చెన్నై, సెంటర్ ఎట్ లక్నో, సెంటర్ ఎట్ అలీగఢ్, సెంటర్ ఎట్ శ్రీనగర్, ఢిల్లీ. ఇది 7 సెంటర్ ఉన్నాయి. సో మేము రీసెర్చ్ కోఆర్డినేట్ చేస్తాం, రీసెర్చ్ టెక్నాలజీ వాళ్ళకు చెప్తాం, రీసెర్చ్ మెథడాలజీ వాళ్ళకు చెప్తాం, మానిటరింగ్ మెకానిజం చేస్తాం. ఇంకా తర్వాత వాళ్ళకు నాలెడ్జ్ అప్డేట్ చేసిన కోసం రెగ్యులర్ టీచింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. సో ఇంటరాక్టివ్ సెషన్స్ పెడతాం. ఇది మొత్తం పెట్టినా అంటే వీ విల్ డెవలప్ ది టీమ్ అండి. అంటే మనుషులు వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది అండి.
వైద్యంతో ఉంటుంది అండి, ఇన్స్టిట్యూషన్స్తో ఉంటుంది అండి. అది ఫ్లోరిష్ చేయాలి, ఇంకా డెవలప్ కావాలి, సేవ మంచిగా చేయాలి. మీకు చాలా ఆనందాన్ని ఇచ్చిన సందర్భం ఏది? నాకు చాలా మంది వచ్చి చెప్తారండి, డాక్టర్ గారు మీరు చాలా మంచిగా పని చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన, మీకు ఎంత సంతోషం ఉండాలి. నాకు అంత హ్యాపీనెస్ సంతోషం అంతా లేదు అది వచ్చిన తర్వాత. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా నేను నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్ చేయాలి, పెద్ద సైంటిస్ట్ కావాలి, ఇంటరాక్షన్ కావాలి, సిస్టమ్కు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ తెలియాలి, ఒకటి అది వేరే విషయం. కానీ నా విషయం ది సాటిస్ఫాక్షన్ది ఏమున్నాయి అంటే పేషెంట్ మంచిగా కావాలి, వాళ్ళ ఫేస్లో స్మైల్ రావాలి, అది ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేయాలి. దట్ ఈస్ రియల్ అవార్డ్ ఫర్ మీ. పేషెంట్ నవ్వుతే అది మాది అవార్డ్ యాక్చువల్లీ. అవసరంలో ఉన్నవారికి వైద్యం చేసే వైద్యుడిగా, యునానీ శాస్త్ర పరిశోధకుడిగా, ఒక కుటుంబ బాధ్యతగా ఉన్న వ్యక్తిగా ఎలా సమన్వయం చేస్తారు సమయాన్ని? ప్లాన్ చేయాలి అండి. లైఫ్ హౌ టు మెయింటైన్, మన ఆఫీషియల్ లైఫ్, అది పర్సనల్ లైఫ్ మెయింటైన్ చేయాలి, రీసెర్చ్ లైఫ్. నేను చెప్పిన కదా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాం. నేను 37 years నుంచి ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ఉన్నాను. మార్నింగ్ పోవాలి, ఈవినింగ్ రాయాలి మీటింగ్కు. లేకిన్ నా పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే మార్నింగ్ మీటింగ్ చేసి నేను ఇంటికి వచ్చేసి ఇంటికి పండుకుంటాం. అక్కడ పోయి గెస్ట్ హౌస్లో ఉండాలి, హోటల్లో ఉండాలి, అవాయిడ్ చేస్తామండి. ఇంకా ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత, ఇంత కాన్ఫరెన్స్ ఉన్న తర్వాత, ఇంత లెక్చర్స్ ఇచ్చిన తర్వాత, ఇంత కంట్రీస్కు పోయి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఆనందం ఉంటుంది. యూ రిలాక్స్ ఎట్ హోమ్. సో వీ మెయింటైన్ బోత్ ది లైఫ్. చాలా బాగుందండి. డాక్టర్ గారు, మీ అనుభవాన్ని, అభిప్రాయాల్ని పంచుకోవటానికి ఆకాశవాణికి వచ్చారు. అందుకు మా శ్రోతలందరి పక్షాన ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు 2017వ సంవత్సరంలో యునానీ వైద్య రంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ వహీద్ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్. పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు, పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు 2013వ సంవత్సరంలో చేనేత రంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గజం అంజయ్ గారితో పరిచయం వింటారు.